నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరం మొదలవుతోంది. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం అంతా కూడా? పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. బికాస్ వృషభ రాశి వాళ్ళకి రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది, డ్రాగన్ అని. దాంట్లో చూసారంటే అట్టే షాట్ 3 years గా అబ్బాయి ఫుల్ అరియరే, 4th year లో 60 papers అట్టే షాట్ క్లియర్. అలాగా వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు జాక్పాట్. ఎందుకంటే 3వ స్థానంలో గురువు వచ్చి, నార్మల్ గా గురువు వెళ్ళి ఏం చెప్తాము 3, 6, 9, 12 అని చెప్తాం. ఇలాంటి ప్లేస్ లో గురువు కూర్చోవడం మంచిది కాదు. పాపస్థానము అని చెప్తాము, కొన్ని మరస్థానం అని చెప్తాం. అలా ఉన్నప్పుడు మంచి విషయాలు చెయ్యడు. కానీ వాడికి పవర్ ఇచ్చేలాగా వెనకాల నుంచి పుష్ చేసేది శని. త్రికోణంలో శని ఉన్నప్పుడు మీ ఇప్పటిదాకా మీ పేరంతా చెడిపోయింది, చాలా బ్యాడ్ నేమ్ ఉందంటే ఇప్పుడు అంతా మంచి నేమ్ గా మారుతుంది. యూ విల్ క్రియేట్ ఎ హ్యూజ్ గుడ్ విల్. వృషభ రాశి వాళ్ళు నెక్స్ట్ 1 year మీరు ఎక్కడ ఉన్నా యూ విల్ బి ద టాక్ ఆఫ్ ద టౌన్. అంటే మీ విలేజ్ లో మీ పేరు, బాబు పేరు, ఒకవేళ మీ ఇంట్లో బాబు వృషభ రాశిలో పుట్టాడు, రోహిణిలో పుట్టాడు అని మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఎంటైర్ విలేజ్ ఆ బాబు గురించి మాట్లాడతారు. నెక్స్ట్ 1 year పేపర్లో పేరు వస్తుంది, వీడియోస్ వస్తాయి, చాలా మంది పెళ్లి అవుతుంది, వాళ్ళ బ్యానర్ లో వాళ్ళ పేరు ప్రింట్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ కొన్ని విషయాలు యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. దాంట్లో మెయిన్గా 3వ భావం అనే సంథింగ్ మిగతా వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఒక జోన్ వచ్చి 3వ భావం. ఆ 3వ భావంలో గురువు ఉచ్చస్థానంలో పుష్యయోహంలో వెళ్ళినప్పుడు మీ ఇంట్లో మీ తమ్ముడు లేదంటే చెల్లి వలన ఏర్పడిన ప్రాబ్లమ్స్ నుంచి బయటికి వస్తారు. వాళ్ళ ఫ్యామిలీ పరంగా మీరు వెళ్ళి హెల్ప్ చేయడానికి వెళ్ళి లాస్ట్లో మిమ్మల్నే వాళ్ళు క్వశ్చన్స్ చేసే ఒక ప్రసక్తిలో ఇప్పుడు దాంట్లోంచి మీరు బయటకు వస్తారు. ఇన్ఫాక్ట్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఉండి చేస్తారు, అందరూ సమైక్యంగా రావడానికి ఛాన్స్. సెకండ్ వన్ చూసారంటే మీ ఇంట్లో మీ చెల్లికి పెళ్ళవడం, మీ తమ్ముడికి పెళ్ళవడం, అదేలాగా మీ మామగారు అంటే పిల్లనిచ్చిన తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటా కూడా ఇప్పుడు సెట్ అవ్వడం. చాలా మందికి ఇప్పుడు వచ్చే ఒకటే ప్రాబ్లం ఏంటంటే వర్టిగో ఇష్యూస్ వస్తుంది, ఈ నెక్ పరంగా ఉన్న ప్రాబ్లం. అదేలాగా అప్పర్ బ్రెస్ట్, లెఫ్ట్ బ్రెస్ట్ లో బేసిక్లీ లేడీస్ గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం రావడం. జెంట్స్ అయితే మెయిన్ గా కన్ను సంబంధించిన ప్రాబ్లము, అదేలాగా ఒక వెంట్రికల్ ప్రాబ్లం రావడం. ఇవన్నీ ఇప్పుడు సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చాలా మందికి ఏది చేసినా తప్పు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం మాట్లాడితే తప్పు, నేను యథార్థంగా ఉన్నా కూడా మా ఇంట్లో నన్ను వ్యతిరేకంగా చూస్తారు, ఆర్ ఐ విల్ బి ట్రీటెడ్ అస్ అ విల్లన్ అనే ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు మీరు ఉన్నారు. అక్కడి నుంచి మీరు బయటకు వస్తారు. ఫస్ట్ విషయం. 3వ స్థానంలో ఉన్న గురువు. ఇంకొకటి చూసారంటే లైఫ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్స్ వాట్ యు గాట్ ఇస్ రాహు. రాహు పొజిషన్ యాజ్ అ హోల్ డిసెంబర్ దాకా మన కుంభంలోనే సదృశ నక్షత్రం కనెక్ట్ అవ్వడం వల్ల చాలా మందికి ఆపరేషనల్ ప్రాస్పెక్టివ్ జాబ్స్ దొరుకుతుంది. మెయిన్గా అడ్మిన్ రోల్స్లో మీరు ప్లేస్ అవుతారు. చాలా మంది ఫ్లైట్ ట్రావెల్ చేస్తారు, అబ్రాడ్ వెళ్తారు. చాలా మందికి మనం ఇప్పటిదాకా లేని లిఫ్ట్, అంటే ఇప్పటిదాకా నేను ఉండే ఒక పొజిషన్ వచ్చి 30%, 40% కొంతమందికి తెలుసు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో ఉన్నాను. కానీ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఇప్పుడు టాప్ క్లాస్లో మారడం అనేది గ్యారంటీ జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైన విషయం, ఒక ల్యాండ్ మీరు అమ్మలేకుండా చాలా రోజులుగా వెయిట్ చేస్తూ ఉంటే ఆ ల్యాండ్ ఇప్పుడు మీరు అమ్మి పెద్ద ఒక డబ్బు వస్తుంది, దాన్ని మీరు అపార్ట్మెంట్గా కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. కొత్త అపార్ట్మెంట్ కొనడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. ఇంకొకటి సెకండ్ డ్యూవల్ ఇన్కమ్ అనేది రావడం. 3వ భావంలో గురు కనెక్ట్ అయిందంటే సెకండ్ హ్యాండ్ ఇన్కమ్. ఆ ఇన్కమ్ మనం వచ్చిందంటే ఇంకొక అప్పు మీరు క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. ఇంకోటి 3వ భావం ఇస్ బేసిక్లీ మనసు కనెక్ట్ అయితే మాత్రమే భాగ్యస్థానం కనెక్ట్ అవుతుంది. భాగ్యస్థానం కనెక్ట్ అవుతుంది, సమసప్తమ స్థానం కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్గా మేల్ సంతానం, మగబిడ్డ పుట్టడానికి ఒక స్టార్ట్ పాయింట్గా ఈ జూన్ నుంచి మీకు చాలా బాగుంటుంది.
అక్టోబర్ తర్వాత మీ మీ లైఫ్లో ఇంత మంచి గ్రోత్ నేను చూడనే లేదు అన్నట్టుగా ఒక గ్రోత్. ఎందుకంటే గురువు కేతు కాంబినేషన్ కోటీశ్వర యోగం ఇస్తుంది. బా అప్పుడు ఏంటంటే మినిమం 1 crore ఒక లోన్ తీసుకోవడము, 1 crore ఒక ప్రాజెక్ట్ తీసుకోవడము, సేల్ చేయడము, టార్గెట్ అచీవ్ చేయడము. 1 crore అంటే 1 crore డబ్బుగా చేతికి ఇవ్వరు. ఆ యొక్క గ్రహం మనకి యోగంగా కన్వర్ట్ అవుతుందంటే అది ఈక్వలెంట్గా ఉండే విషయాలు మనకి జరగాలి. అది మీకు జరుగుతుంది. సో వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తుంటే కృతికా నక్షత్రం వాళ్ళకి లైఫ్ ఇప్పుడు సెట్ అవ్వడం అనేది ఖాయం. దిస్ పరాభవ నామ సంవత్సరం ఇస్ గోయింగ్ టు బి ఎ గోల్డెన్ ఈరా స్టార్ట్. అది కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. మెయిన్గా మీ ఇంట్లో ఒక్క ఈఎన్టీ డాక్టర్ అయినా వస్తాడు, ఒక్క ఈఎన్టీ డాక్టర్ లేదంటే ఒక్క డెంటిస్ట్ అయినా మీకు రావడం అనేది మీ ఇంట్లో ఖాయం. చాలా మంది చూసారంటే కార్డియాలజిస్ట్ నేను అవ్వాలి అని ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది, లక్ష్యం. అది గ్యారంటీ జరగడం అనేది మీకు ఖాయంగా జరుగుతుంది. చాలా మందికి చూసారంటే కొత్త విషయాలు స్టార్ట్అప్ అవ్వడం, స్టార్ట్అప్ కంపెనీస్కి మీరే డైరెక్టర్గా మారడం, ఇలాంటి కృతికా నక్షత్రం వాళ్ళకి ఇట్ విల్ డెఫినెట్లీ బ్యాంగ్ ఆన్ హ్యాపన్, మీకు జరిగే తీరుతుంది. రోహిణి నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఈ ఇంట్లో లేడీస్ పరమైన ప్రాబ్లం ఉంది, అయితే మదర్ వల్ల ఇష్యూస్ ఉంది, మా అత్తయ్య వల్ల ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళందరూ ఇప్పుడు కొంచెం ఓకే సెటరైట్ అయ్యి మీ ఫ్యామిలీలో గొడవలు లేకుండా ఒక క్లారిటీ ఉంటుంది. చాలా మందికి ఒక బండి మార్చడం అంటే ఇప్పుడు ఉన్న కార్ని మార్చడము, 2-wheelerని మార్చడము, ఇలా విషయాలు జరుగుతుంది. చాలా మందికి ఫస్ట్ విషయం ప్లేస్ చేంజ్ అవుతుంది. ఉన్న ఇల్లు నుంచి వేరే ఇంటికి వెళ్తారు. ఫస్ట్ విషయం మంచిగా అర్థం చేసుకోవాలి. ఇఫ్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఆటోమేటిక్లీ యువర్ మైండ్ విల్ చేంజ్. మీ మైండ్ చేంజ్ అవుతుంది అంటే మీ యొక్క లొకేషన్ చేంజ్ అవ్వాలి. లొకేషన్ చేంజ్ అయినప్పుడు మీ మైండ్ చేంజ్ అవుతుంది. గురుస్థానం ఉచ్చమయ్యేటప్పుడు మంచి విశేషమైన థాట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇగ్నైట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీ లైఫ్ వచ్చి సెట్ అవుతుంది. సో రోహిణి నక్షత్రంలో పుట్టిన 85% ఆఫ్ ద పీపుల్ విల్ క్లోజ్ ద డెట్. అంటే చాలా మంది అప్పులు క్లోజ్ చేస్తారు. దట్స్ అ బిగ్గెస్ట్ గిఫ్ట్ ఫర్ పరాభవ నామ సంవత్సరంలో మీకు అది జరుగుతుంది. తర్వాత మన మృగశీర్ష నక్షత్రం వాళ్ళు చూసారంటే లైఫ్లో ఇప్పటిదాకా ఒక ల్యాండ్ తీసుకోలేదు, లేదంటే ల్యాండ్ కొనలేదు, అన్నదమ్ములతో ఎప్పుడు ప్రాబ్లమ్నే ఉంది. నేను చెప్పే విషయం స్ట్రేట్ ఆపోజిట్గా మీతో వాళ్ళు అర్థం చేసుకుంటారంటే అలాంటి సమస్యలు అంతా క్లోజ్ అవుతుంది. సో యూ క్యాన్ బి రెస్ట్ అష్యూర్డ్. అదే మరి మృగశీర్ష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గ్యారంటీగా ఇల్లు కట్టడం అనేది ఖాయం, అపార్ట్మెంట్ తీసుకోవడం అనేది ఖాయం. అదేలా చూసారంటే చాలా మందికి బీపీ గుప్పుని ఎగురుతుంది, ఆ బీపీ అంతా సెటిల్ అవుతారు. సో వృషభ రాశి యాజ్ అ హోల్ మనం చూసామంటే మీ ఇంట్లో చూసుకోవాల్సింది మెయిన్గా మీ యొక్క ఇంట్లో మీ మదర్కి మెయిన్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, మెయిన్గా చెప్పాలంటే స్మాల్ నర్వ్స్ ఇష్యూ రావడం, నరాలు సంబంధించిన ప్రాబ్లం రావడం. అదేలాగా చాలా మందికి ఈ కేతు ఎప్పుడైతే ఈ 4వ భావాన్ని కనెక్ట్ అయ్యి సూర్యుడు ఒక ఇంట్లో కనెక్ట్ అయిందంటే గ్యారెంటీ ఎవరో ఒకరు మీ ఇంట్లో మీ చుట్టాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. కార్సినోజెనిక్ ఏజెంట్ని ఫౌండ్ అప్ చేయడం అంటే మీ జాతకంలో డిగ్రీస్ ఆఫ్ కంజంక్షన్ లెస్ దాన్ 10 degrees లేదంటే మీకు పెద్దగా ఏం అవ్వదు, 4th stage కాకుండా ఉంటుంది, లేదంటే 1st stage 2nd stage కనిపెట్టి దానికి పరిష్కారం మనం చూడడం అనేది జరుగుతుంది. బట్ ఇన్ జనరల్ వృషభ రాశి వాళ్ళకి మెయిన్గా సంతోషపరంగా చాలా ఎక్కువ ఉంది, 95% సంతోషం. బికాస్ యువర్ లైఫ్ ఇస్ సెట్. మీకు పెళ్ళి అయిపోతుంది, బాబు లేదంటే పాప పుడతారు, కావాల్సిన విషయాలు సెట్ అవుతుంది, 50%కి పైనే మీకు అప్పులు క్లోజ్ అవుతారు. సో ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ప్రాసెస్ అనేది మీకు వృషభ రాశి వాళ్ళకి అమేజింగ్గా వస్తుంది. సో ఆర్థికంగా మనం చూసినప్పుడు ఆఫ్టర్ జూన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్, ఆఫ్టర్ అక్టోబర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గుడ్. సో అందుకని మనం చూసినప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 85% ఆర్థికంగా డ్యూయల్ ఇన్కమ్ వస్తుంది. సో యువర్ లైఫ్ ఇస్ ఆల్మోస్ట్ సెట్. పెద్దగా ఏమీ మీకు భయపడడానికి అవసరం లేదు. మెయిన్గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మహాలక్ష్మి మెయిన్గా అష్టోత్తర శతనామావళి అని చెప్తాము. పాసిబ్లీ యూ కెన్ డూ ఇట్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ 6 o'clock తర్వాత మనం చేసాము అంటే గ్యారంటీ మీ ఇంట్లో అష్టలక్ష్మి కటాక్షం ఉంటుంది. అదేలాగా మీ ఫ్యామిలీలో అష్ట ఐశ్వర్యంగా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటారనేది నా ప్రిడిక్షన్. బ్యూటిఫుల్ అండి, చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రిడిక్షన్స్, చాలా హోప్నిచ్చేటటువంటి ప్రిడిక్షన్స్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో వెరీ మచ్. వృషభ రాశి వాళ్ళకి చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది మాత్రం. లైఫ్ సెట్ అవుతుందంటే ఇంకా అంతకన్నా ఏం కావాలండి. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ నోట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. ఇక నెక్స్ట్ వీడియోలో మిథున రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.